అన్న ఏమైంది గిడ కూర్చున్నావు? ఏం చేయమంటావురా? ఉత్తనే కూర్చున్నా. అయినా ఇడ కూర్చోపోతే ఇంకెడ కూర్చోమంటావురా? అట్లా కాదన్న నేను అనేది కొత్త పెళ్ళైన నువ్వు ఇంట్లో ఉండి అదోటి ఇదోటి చేయాలని గిడ కూర్చుంటావా అన్న? అదొకటి ఇదొకటి అంటే ఏందిరా? అదో ఇదో అంటే బట్టలు పిండుడు, ఆకిలి ఊడ్చుడు, బాసనలు తోముడు ఏదో ఒకటి చేసుకోవాలన్న ఇంట్లో ఉండి. ఉత్తగా ఉండవద్దు. కాపాలు నేనేందుకు చేస్తారా? నేను ఆడదాన్ని అనుకుంటున్నావా? అవన్నీ అయినాకే కదా కొత్తగా పెళ్ళని చేసుకున్నా. అవునన్నా పెళ్లి పేరు మీద ఆఫీస్కి లీవ్ ఎన్ని రోజులు పెట్టినావన్నా? అటు ఇటు ఒక 15-20 రోజులు పెట్టొచ్చురా. ఓహో ఇప్పటికి ఎన్ని రోజులు అయిందన్నా? వాళ్ళింటికి మా ఇంటికి తిరుగుడు ఓ 5 రోజులు అయిపోయిందిరా. ఇక ఆ పని ఈ పని చూసుకోవడం 2 రోజులు అయిపోయింది. 7 రోజులు అయిపోయింది. ఇంకొక 7 రోజులు ఖాళీ ఉందిరా. మరి ఇంకా 7 రోజులు ఏం చేస్తావన్నా? గదే అర్థమైతే లేదురా. ఏం పని లేదు అందుకే వచ్చి కూర్చున్నా. నేను కూడా పెళ్ళి అంటే ఏదో ఉంటుందని 30 రోజులు లీవ్ పెట్టినా. 20 రోజులు కాగానే అటు ఇటు అంతా అయిపోయింది. ఏం చేయనో అర్థం కాలే. నిజమేరా. నేను కూడా అనవసరంగా 15 రోజులు పెట్టినా. ఓ 10 రోజులు పెట్టినా అయిపోతుండే. నేను ఒక వారం రోజులు పెట్టినా అయిపోవన్నా. అన్నా అప్పుడే వదిలే బయటికి వెళ్ళిందిగా. ఈ వారం రోజులకి రోడ్ ఎక్కింది. ఏమైంది బయటకు వచ్చినావు? మరి నువ్వు వస్తలేవని చూసి నేనే బయటకు వచ్చిన. పిచ్చిదానా అప్పుడే బయటకు వెళ్తావా? ఎలా చూసి ఏమనుకుంటారు? పెళ్ళైన వారం రోజులకే అనిల్ గారి పిల్లం బయటకు వచ్చిందిరా అనుకుంటారు. అట్లా రావద్దు. అయ్యో వస్తే ఏమైంది? ఆయన ఇంట్లో కూర్చుంటే అందరు ఎట్లా పరిచయం అవుతారు? ఏయ్ అందరంటే ఎవరు? అదే ఇంటి పక్కోళ్ళు, ఇంటి వెనుకోళ్ళు, ఇంటి ముంగటోళ్ళు అంటున్నా. ఓ అంతేనా? సరే ఎందుకు వచ్చావే మరి ఇడికి? నీళ్ళు ఇతను ఒక చిన్న పని ఉంది. నాతోటి పని ఉంది. ఈడ చెప్పేది కాదు. ఏం కాదు చెప్పు. ఇంటికి రా చెప్తా. అమ్మయ్యా ఇంటికి వచ్చినాక ఇది ఇవ్వలేదు చెప్పిగా. ఈడ చెప్పేది కాదా నీళ్ళు? ఇంట్లో చెప్తుందా? ఇంట్లోనా? అమ్మయ్యా మొత్తానికి ఇంట్లో దాకా వచ్చినాం. ఇవ్వలేదు చెప్పు. ఈడ చెప్పేది కాదు. ఈడ చెప్తే అందరు వింటారు ఎవరన్నా. ఏ పిచ్చిదానా ఆడంటే రోడ్డు మీద కాబట్టి ఓడు వింటాడు. సరే ఈడ బయట అంటే ఇంటి పక్కల్లో అవతలింటోళ్ళు వింటారు. మన ఇంట్లో ఎవడు వింటాడే గోచికాడు. ఏ అట్లా కాదు. ఈ గోడలకు కూడా చెవులు ఉంటాయి. ఈడ చెప్పేది కాదు. ఇంకా బెడ్రూమ్లో చెప్తా. అమ్మయ్యా మొత్తానికి బెడ్రూమ్కి వచ్చినాం. చెప్పిగా చెప్పన్నా? నిజం చెప్పన్నా? నిజంగా చెప్పు. నీ గాడి నుంచి బయట నుండి తీసుకొచ్చి నిజంగా చెప్పాను. మనకు కొత్త పెళ్ళైంది కదా. అవును. వారం రోజులు మన ఇంట్లో చుట్టాలు ఉన్నారు కదా. అవును ఇప్పుడు వెళ్ళిపోయారుగా అందరూ. చెప్పన్నా? చెప్పు. నిజంగా చెప్తున్నా. చెప్పు నిజంగా. నాకు ఇంట్లో పని ఏం రాదు. నాకు ఇంట్లో పని ఏం రాదు. అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే. ఏం పని రాదంటే ఏంది? కాదనిలు నాకు ఇల్లు నొక్కుడు రాదు, గిన్నెలు దోముడు రాదు, బట్టలు విండు రాదు, అసలు ఇంట్లో పనే రాదు. అసకండ్ల బర్రుండే బర్రకు తగదున్న పోతుండే. మరి ఇంకేమొచ్చే? బగ్గ తినడొచ్చు, యాళ్ళకు పండుడొచ్చు. కాదే కీర్తన, మేము నిన్ను చూడనీకి వచ్చినప్పుడు మా వాళ్ళు మీ వాళ్ళను పిల్లకి ఏమైనా పని వచ్చా అని అడిగినప్పుడు మీ వాళ్ళు ఏం చెప్పారు? మా బిడ్డకు పని ఎందుకు రాదు, లేడి పిల్ల కన్నా తొందరగా లేచి ఇంట్లో ఉన్న పని కుందేళ్ళక వేస్తుందని చెప్పారు. ఏదే నీ పని మరి గట్లని చెప్పారు? సంబంధం ఏడం మిస్ అవుతుందని అట్లా చెప్పారు. మంచి పని చేసారు. మరి లేవా అంత పొద్దుగాల? ఏ లేస్తా 8కో 9కో లేచి ఇంత మొహం కడుక్కొని వాళ్ళకింత పువ్వు తింటా. తిన్నాక ఏం చేస్తావు? తిన్నాక ఏం చేస్తారు? తినదారేదాకా వంట. అంటే మనకి బడిలు కాలేజీలు అవన్నీ? ఏహే నేను 10 చదువుడే ఎక్కువ, ఇంకా 10 చదువు ఆపేసి. అవునా? మరి మీ వాళ్ళు మా పిల్ల 15 డిగ్రీ దాకా అని చెప్పారు. ఏడని సంబంధం క్యాన్సల్ అవుతుందని అట్లా చెప్పారు. మళ్ళా సంబంధానికేనా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు మరి? ఏం లేదు, ఇక బయట ఒక ఆకిలుడు, నేను అంతలో గిన్నెలు బయట వేస్తా. ఆకిలుడుచుడు అయిపోగానే గిన్నెలు వచ్చుతాము.
తర్వాత ఏం చేయాలి? గిన్నెలు దోమడు అయిపోయే వరకు నేను మన బట్టలు నానబెడతా, వచ్చి మన బట్టలు ఉతుకు, అంతే. ఏం లేదు, ఏం లేదు. హే ప్రభు, ఎంత మంచి పిల్లని నాకు పిల్లానికి ఇచ్చినావు. బట్టలు విన్నుడితోటే అయిపోతుందా? ఇంకేమన్నా ఉందా? ఏ ఉంది ఉంది. ఇంకేంటిది? వంట. వంట కూడా రాదా? ఏ అన్నం వండు వచ్చు కానీ కూర వండుడే రాదు. కూర వండుడే రాదా? అది కూడా నేర్చుకుంటే అయిపోతుండేగా. సరిపోతుందా? నడువిగా. అమ్మో, ఇప్పుడు బయట వాళ్ళని చూస్తే పెళ్లి చేసుకున్న వారానికి చూడర్రా నీళ్ళు. అమ్మయ్యా, ఇంట్లో ఉడుచుడు మొత్తం అయిపోయింది. బయట ఉడుచుడు ఉంది కదా. ఇగో బయట ఉడవాలి. ఇవరకు ఇల్లు చూసినా చూసినావు కదా, అట్లనే బయటడు పో. రాదు కదా. ఏయ్, ఇంట్లో అంటే ఉడిచిందే, బయట ఉడిచింది అనుకో ఇజ్జది పోతుంది. అటు ఇటు కావాలని అనుకుంటున్నాను మళ్ళా. అబ్బబ్బా ప్లీజ్ అని అట్లా అనకు. నా మొగడు బంగారం కదా, బంగారం కదా. బయట సరిదా చూపిస్తా. అమ్మో కాదే, నీకు న్యాయమేనా? పెళ్ళైన వారం రోజులకి మొగలతోటి పని చెప్పేవారికి బయట వాళ్ళని చూస్తే నలుగురు 4 రకాలు అనుకుంటారు. ఎవరు ఎన్ని రకాలు అనుకున్నా కానీ నీ పెళ్ళం కంటే ఎక్కువ కాదు. ఇప్పుడు ఖచ్చితంగా బయట ఊకాలంటావా? ప్లీజ్ అని, నా మొగడు బంగారం కదా. నా మొగడు బంగారం. నా మొగడు బంగారం. అమ్మా, ఎవరైతే చూడలేగా నీ బంగారం కాలబెట్ట. వేడికి ఇంట్లోకు ఇంట్లోకి ఎందుకు? గిన్నెలున్నాయని నాకు రాదుగా. రాదుగా. నా మగడు బంగారం కదా. దా నడు. ఎవరి దానిలు నిజంగా లేదా? లేరుదా. మా నడింగ్ల ఇల్లుండే ఏంది ఇది? కాదు ఏం అడుగు నీళ్ళు సోమరాదు. ప్లీజ్ నీళ్ళు, నాకు దోమ వస్తుంది ఎక్కువ. నా మగడు బంగారం కదా. గేటనే పెట్టా ఊరుకో. అమ్మ నడింగ్ల ఇల్లు పడ నా మగడు బంగారం కదా అని ఒక నేర్చింది. అవసరంగా పెళ్లి చేసుకోండి. బయట ఎట్లా తిరుగుతోంది. పెళ్ళానికి గీకత్తి పడుతుందా? సాయిబాబా అన్న ఏడున్నావు ఏమో. వద్దురా పెళ్ళి వద్దురా అని చెప్పి సాయం ఎవరు లేరా మీద కూర్చో. ఇంకొచ్చి మీద కూర్చో. తోముతున్నా కదా, అవుతున్నా. ఎవరు లేదే నీళ్ళు. ఏ మంచిగా మరి పోతలేదు. నువ్వు తోము దా. నాకు వస్తుందా నేను? నా మగడు బంగారం కదా. కనీసం ఇంట్లోనే పెట్టి రాదే. నా మగడు బంగారం కదా. ఏమే పనంతా చేసినావా ఇంట్లో? మళ్ళీ తాత ఏ ఉంది ఉంది ఇంట్లో పని చేస్తుంది. చేతులు ఇట్లా ఉంచుతున్నా. ఉందయా? ఇప్పుడు దోమలేదా? ఇప్పుడు దోమినా కదా, నేను గట్టిగా అనాలా? మరి ఇంకేంటి నిమ్మలంగా కూర్చున్నావు? మరి ఇంకేం చేయాలి? బట్టలు పెట్టవా? పెళ్ళైన కొత్తలే పెళ్ళాన్ని కొట్టిన పేరు నాకు కొత్త చెప్తున్నా.
గిన్నెలు తోమిన ఇల్లాగి ఉడిచిన ఇంకేం కావాలి బట్టలు మాత్రం నేను మిండ చెప్తున్నా అర్థమవుతుందా అవి గిట్ల గిట్ల నలుస్తే అయిపోయాయి నువ్వు ఇండిపో నీకు ముందే చెప్పినా కదా నాకేం పని రాదని ముందు చెప్పినా వెనక చెప్పినా బట్టలు మాత్రం నేను విండా బయట వేసుంటే బట్టలు వేసుకొని తిరిగేటోని ఇంట్లో నేను బట్టలు విండాలా నా మొగడు బంగారం కదా కాదు నేను బంగారాన్ని కాదు బొగ్గును గాలేసే కొట్టుకోపోయి బూడిది బంగారాన్ని కాదు నువ్వే విడిపోపో నేను చెప్పు నా మొగడు బంగారం కదా నీళ్ళు నాకు రాదు కదా నిద్దా తానికలు సరే పిడుతుందా నిండా నీళ్ళు ఎవరన్నా వస్తారు మళ్ళా నీ అచ్చుడు చల్లని ఏడికెళ్ళి వస్తారు అబ్బబ్బా అన్న ప్లీజ్ ఆపవా ప్లీజ్ ఏ పిల్ల అడ్డం తిరిగి ఆపక ముందుకి ఆపినావుగా చెప్పేందో అబ్బబ్బా అన్న అర్జెంట్ గా హైదరాబాద్ పోవాలి రోడ్ మీద దించవా ఏ పిల్ల ఇది రోడే కదా అబ్బా ఈ రోడ్ కాదన్నా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మీద పోనీకి నీకు ఆటోలు లేవా ఆటోలు ఉన్నాయి కానీ ఒక్కటి వస్తలేదు మరి రాకపోతే నేనేం చేయాలి జరగా అబ్బబ్బబ్బా అట్లా అనకన్నా అర్జెంట్ హైదరాబాద్ పోవాలి ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంది హైదరాబాద్ లా అసలు దానికి మబ్బులు 5 గంటలకు లేచి 6 గంటల వరకు బస్ ఎక్కి 7 గంటల వరకు హైదరాబాద్ దిగి ఎగ్జామ్ రాసుకోవాలి 7 గంటల వరకు ఇన్నే ఉంటే ఎన్నడమ్మ నువ్వు రాసేది పరీక్ష దా నడువు అయినా హైదరాబాద్ పరీక్ష ఉందన్న ఆన్లైన్ ఒకటి ఎంత చదువుతున్నావు ఇప్పుడు బీటెక్ ఓయే పిల్లగాడు అనిలే కదా నిన్న మొన్న పెళ్ళ ఏమో గాతులను ఎక్కించుకొని పోతాడు ఎవరు అయ్యో అక్క నువ్వా అన్నలేడా అన్ననా మా అన్న గీడెందుకుంటాడు మా ఇంటికి అడుగుంటాడు అయ్యో నేను అనిల్ అన్నని అడుగుతున్నా ఓ అట్లనా లేడు ఇప్పుడే బయటకు పోయిండు సరే అక్క అనిల్ అన్న వస్తే కవిత చల్లు వచ్చిపోయిందని చెప్పు చూడరా ఆయన నన్ను అని పిలిస్తే నన్ను వదిన అని పిలువు ఆయన నన్ను అని పిలిచి నన్ను అక్క అని పిలిచి మా ఇద్దరు అన్నజల్లని చేయు అయ్యో వదినే ఇప్పుడిప్పుడే కొత్తగా ఇప్పటి నుంచి పిలుస్తుంది వదినే అని అరే కవిత ఆగురా ఏం వదినే ఏం లేదురా నా పెళ్ళైన తర్వాత మొదటిసారిగా పరిచయం నువ్వే కదా వచ్చి ఛాయ్ అయిపోతుందా అయ్యో వద్దు వదినే ఏ దారా ఏం కాదు కదా ఆ సరే వదినే చెప్పురా కవిత మీ అన్నతో ఏం పని పడ్డది ఏం లేదు వదినే జరని పైసలు అవసరం ఉండే అన్నని అడుగుదామని వచ్చిన అవునా ఎంతరా ఒక 5,000 కావాలి వదినే అవునా ఒక 20 నిమిషాలు ముందు వస్తే అయిపోవు కదరా మీ అన్న ఇప్పుడే బయటకు పోయిండు ఎప్పుడు వస్తాడు మరి ఒక గంట 2 గంటలు అవుతుందిరా సరే సరే అవురా మీ ఆయన ఏం పని చేస్తాడు ఏం చెప్పాలి వదినే నా బాధ వాడే సక్క ఉంటే నేనెందుకు వద్దు నీ అప్పుకి అయ్యో ఏమైందిరా అంత మాట అన్నావు ఏం చెప్పమంటావు వదినే రోజు తాగొస్తాడు ఇష్టం ఉన్నట్టు కొడతాడు ఓ పెళ్ళని సోయి ఉండదు ఇల్లు సోయి ఉండదు అవునా అమ్మ నా మొగడైతే అట్లా కాదమ్మా నా మొగడు బంగారం ఓ పని చేయడు పాట చేయడు పని చేయండి పైసలు ఎడికంచి వస్తాయి పైసలు ఏమైనా పీక్క తింటాడు ఆడదాన్ని నన్ను అడిగితే నేను ఏ నుంచి తెచ్చిస్తా చెప్పొద్దునే అబ్బా నీకు బాగానే కష్టం ఉంది కదరా నా మొగడైతే బంగారం ఎసో అంటే అలవాట్లేదు ఏం చేస్తాం వద్దునే దేవుడు నా రాతి ఇట్లా రాసి నీ రాత అట్లా రాసిండు నాకు కూడా అనిల్ అన్న అసంటి గుణమున్న మగోడు వస్తే నా జీతం కూడా చక్కగా ఉండేది అగో నీ కవిత ఏమో గీలి ఇంటికాడ కూర్చుంది ఏమైందే కవిత గీడ కూర్చున్నావు నేనేమో మీ ఇంటికి పోయేస్తున్నా నీకోసం చెప్పే అనుష ఏందంటవేందే పైసలు ఇయ్యవా ఇంటికి పోతే ఇంటికాడు ఉండవు మందిళ్ళ పొంట తిరుగుతావు ఎంత తిరగాలి నీకోసం ఆ పైసలు అడుగుదామని అనిల్ అన్న దగ్గరకు వచ్చిన మరి ఇచ్చిండా అన్న లేడట్నే బయటికి పోయినట్ట అవును నేను కూడా చూసిన అనిల్ అన్న ఎవరో పిల్లని ఎక్కించుకొని మెయిన్ రోడ్ నుంచి పోతుండు పిల్లనా ఏ పిల్లక్క ఏమో రా నేను సరిగా చూడలే నేను నువ్వే అనుకున్నా నేనా చీప్ అడగాను
నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు అక్క? అసలు నా మొగడేనా? అయ్యో నీ మొగడే పిల్ల, నాకు గా మాత్రం తెలియదా నా పెళ్ళైన కాంచి చూస్తున్నా? అవును మరి ఆ వెనక కూర్చున్న పిల్ల ఎవరక్క? ఏమో రా, నేను సరిగా చూడలే, కానీ ఓ పిల్లని ఎక్కించుకొని అయితే పోయిండు. ఏం మాట్లాడుతున్నావే? మా అనిల్ అన్న బంగారం. అవును బంగారం బంగారం, పెళ్ళైన వారం రోజులకే ఎవరో పిల్లని ఎక్కించుకొని వాయే, మస్తు బంగారం. ఏ అట్లాంటివేంది? అనిల్ అన్నకి ఒక తావుడు అలవాట్లేదు, దుండడు అలవాట్లేదు, అన్ని మంచి అలవాట్లే, అంతే కావద్దునే. సరే తీ, మీ అన్న వచ్చినాక రాపో. మొక్క బయట కొడుతుంది. పండగ అంటే మొత్తం పొద్దుగా పని చేసిన. ఏమైంది? బ్యాగులు 2 బయట పెట్టి కూర్చున్నావు? మా అవ్వగారింటికి పోతున్నా. మీ అమ్మగారి పెళ్ళైనాక అటు ఇటు తిరుగుడు మొత్తం అయిపోయింది. మీ ఇంటికాడ పదార్ పండుగ కూడా అయిపోయింది. అయినా నువ్వు ఒక్కదాని ఎట్లా పోతావు? ఒక్కదాని పోవద్దు, మన ఇద్దరం పోవాలి. ఇక నువ్వు వద్దనుకుంటున్నా, నేను ఒక్కదాన్నే పోవాలనుకుంటున్నా. ఒక్కదాని? ఒక్కదాని ఎట్లా అవుతావు? అయినా నేను నిన్ను పొమ్మనలేదు కదా. మీ అమ్మాయికి కూడా నాకు ఫోన్ చేయలేదు నిన్ను పంపిమని. వాళ్ళేంది ఫోన్ చేసేది, నువ్వేంది పంపించేది? నా ఇష్టం, నేను పోతా. అరే కాదు కీర్తన, కాదు, నీకు పనంతా రాదంటే మొత్తం పనంతా చేసిపోయినా కదా, మళ్ళీ ఎందుకు కలిగినావు? ఏమైంది నీకు? ఏమో అదంతా నాకు తెలియదు, నేను పోతా. పిల్ల, నీకేమైనా పిచ్చిలేసిందా? ఇట్లా నువ్వు ఇష్టం వచ్చినప్పుడు పోతా, నీకు నచ్చినప్పుడు పోతాను. నాకు పెళ్లికి ముందే చెప్తే పెళ్లి చేసుకోపోయాను కదా. నువ్వు ఇస్తుంటావు అని ముందే తెలిస్తే నేను కూడా చేసుకోకపోయేదాన్ని. అరే అసలు ఏమైంది నీకు? ఓకే ఎందుకు మాట్లాడుతున్నావు? నేనేం చేసినా గిసొంటాడు అసంటాడు అని మాట్లాడుతున్నావు? చెప్పిర్రు మీ ఊరోళ్ళు నీ బాగోతం మొత్తం చెప్పిర్రు. ఎవరు చెప్పిర్రు? ఏం చెప్పిర్రు? నా గురించి ఏం చెప్పిర్రు? ఏం చెప్పిరా? నువ్వు మీ ఊరి ఆడిపోరాళ్ళందరినీ బండి మీద ఎక్కించుకొని తిరుగుతావట్టాయి కదా. ఏం మాట్లాడుతున్నావు? నన్ను కొడతావేంది? నువ్వు పొద్దున ఒక అమ్మాయిని ఎక్కించుకొని తిరగాలేవా? పొద్దుగల నేను మెయిన్ రోడ్ మీద పోయేటప్పుడు మా ఇళ్ళ పిల్లగా ఒక బుజ్జి అన్న అర్జెంటుగా పరీక్షకు పోవాలంటే లిఫ్ట్ ఇచ్చిన దాన్ని పిల్ల. చాలు చాలు, మీ మొగోళ్ళంతా ఇంతే, ఎవరెవరిని ఆడోళ్ళని ఎక్కించుకొని తిరుగుతారు. పెళ్ళ ముంగటికి వచ్చేసరికి చెల్లా అని చెప్తారు. నేను ఇప్పుడే ఆ పిల్ల దగ్గర తీసుకుపోతా. ఆ పిల్ల పరీక్ష రాసి రావచ్చు. ఒకవేళ నువ్వనేది నిజమైతే ఆ నుంచి అడిగే మీ అమ్మల ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు నా ముఖం చూడకు. నడు. మన ఇంటికి రమ్మని. ఎందుకు వస్తుంది? కొత్త పిల్ల నన్ను రోల పండు చెప్తాంట. ఎప్పుడు ఇంట్లో ఉంటా. నడు, అడిగిపించాక ఇప్పుడు ఇంటికి పోతుంది. ఇదే ఇల్లు పిలు. నాకేం తెలుసు, నువ్వే వెళ్ళు. అరే ఓ బుజ్జి శ్రావ్య రాయ్. వీళ్ళేంది మా ఇంటికి వచ్చిర్రు? చెప్పన్నా ఏంది? చూసినావా అన్న అంటుంది. అరే బుజ్జి, పొద్దుగాల నువ్వు ఎవరి బండి ఎక్కిపోయినవరా మెయిన్ రోడ్ మీద పోయేటప్పుడు? నీదే. ఎందుకన్నా నేను ఎక్కినందుకు నీ బండి ఏమైనా ఖరాబ్ అయిందా? గట్ల కాదురా. అయింది కానీ బండి ఖరాబ్ కాలేదు. నువ్వు ఎక్కినందుకు మా ఇద్దరి మధ్యలో లొల్లయింది. నేను ఎక్కినందుకు మీ ఇద్దరి మధ్యలో లొల్లు ఎందుకైంది? అసలు ఏందన్నా ఇది? ఏం లేదురా. పొద్దుగాల నేను రోడ్ మీదకి వెళ్ళి పోతుంటే నువ్వు మధ్యలో ఆపి ఎక్కినావు కదా, అదంటే ఎవరో చూసి దీనికి చెప్పిరంట. ఇంటికి వచ్చుతోడే ఇక నువ్వు ఎవరైనా ఎక్కించుకొని పోయినావని పంచాయతీ పెట్టుకొని వాళ్ళ అవగారింటికి పోతా ఉంటుంది. అందుకే నీ దగ్గర తీసుకొచ్చిన. ఏందో వదినా అట్లా అంటావు? పొద్దుగాల అర్జెంట్ పని ఉండే అన్న కనిపించిండి ఎక్కిపోయినా. అట్లా అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్న నాకు తెలుసు, ఎన్నోసార్లు ఎక్కిపోయినా. అట్లా అనుకుంటే ఎట్లా వదినా? సరిపోయిందా? విన్నావా? శివలాంటి విన్నావా? పానం నిమ్మలమైందా? నడువిగా పోరా, తినిపోరా. పరీక్ష మధ్య రాసినావా? రాసిన పోయి నడువిగా మెల్లనే వస్తున్నావు. పోదావు మీ అమ్మలుడికి. అయినా నువ్వు పెళ్ళైన వారంలోకి ముచ్చట్లు ఆడలతోటి ఏం చెప్తాది నమ్ముతావా? ముందు ఆగు. ఇట్లా బయటకు పెట్టినప్పుడు ఇట్లా తాళం వేసుకొని వెళ్తాం. వారం రోజులకే వాళ్ళ ఇళ్ళ ముచ్చట్లు పట్టుకొని మనం అనుమానిస్తుంది. ఇంకోసారి గిన్నెలో బట్టలు ఆకిలు మొత్తం నువ్వే వేసుకోవాలి. ఏదో పాప అంతా పని చేస్తే గింత అనుమానిస్తావు కదా. జర్రసేపట్లా ఎంత పని చేసినావు? సరే పోయిగా. ఇగో నీ బ్యాగులు సరైన బ్యాగులు బయటనే ఉన్నాయిగా, వెళ్ళిపో. సరేనా?
మరి ఎవరిదాకా పోతానే ఇరుతావు కదా. ఏదో చెప్తే చెప్తే అందుకే మంది మాటలు ఎప్పుడు నమ్మొద్దు, అర్థమవుతుందా? అది నిజమేందో అబద్ధమేందో తెలుసుకున్నాక మనం ఎవరిని ఏమడగదు. నాడు ఇంట్లోకి పని నేర్చుకో ముందు, అర్థమవుతుందా? వారం రోజుల పొద్దుగాల నేను చేసిన పని మళ్ళీ వారం నువ్వు వేయలేదనుకో అప్పుడు నేనే వెళ్ళగొడతాను మీ అవ్వగారికి. నువ్వు పో ఆగలేదు అన్నమే అట్నే ఇక పొద్దుగాల నేను